ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ రాత్రి మరి కొన్ని శుక్రవారాల నుండి మనము పరమగీతం అనే పుస్తకాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పటికే కొన్ని వచనాలు ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేశాడు. ఈరోజు కూడా ఒక వచనాన్ని మరి ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రతి వారు కూడా పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 1వ అధ్యాయము 8వ వచనంలో చివరి లైన్ మనం చదువుదాం. గత శుక్రవారం ఆ పైన 2 వచనాలు చదివాం, అందులో విషయాలు మనం గ్రహించాం. అయితే ఈ శుక్రవారం దేవుడిచ్చిన వాక్య భాగం ఆ చివరి లైను 1వ అధ్యాయము 8వ వచనములో ఆ చివరి లైను మనం చదువుకుందాం. మంద కాపరుల గుడారముల యొద్ద మేక పిల్లలను మేపము. ఈ చూడండి, ఈ ఒక్క వచనాన్నే మనము ధ్యానం చేద్దాం. అయితే వాక్యం యొక్క అంశం ఏమిటంటే, షులమితి మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లను మేపము. చెప్పండి, షులమితి మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. ఇది అంశం కాబట్టి అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడైతే సొలొమోను కనిపిస్తున్నాడు. సొలొమోను అనే మాటకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు. ఎవరా సమాధానకరుడు? యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ సొలొమోను ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభుల వారికి సాదృశ్యం. అలాగే షులమితి అంటే పరిపూర్ణురాలు. షులమితి ఎవరికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యం. ఈ 1వ అధ్యాయము ఈ 8వ వచనంలో ఆ చివరి మాట ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? సంఘముతో చెప్తున్నారు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఎవరితో చెప్తున్నారు? సంఘముతో చెప్తున్నారు. మన వాక్య అంశం ఏమిటి? షులమితి మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. ఇందులో 3 విషయాలు ఉన్నాయి, అందరూ జాగ్రత్తగా వినాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో ఆయన చెప్తున్న మాట ఏమిటంటే, అందరూ జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడంటే, మంద యొక్క కాపర్లను నువ్వు చూడు. మంద కాపర్లు చూడు అంటే అర్థం ఏంటంటే, ఓ షులమితి, నువ్వు ఎవరి పెంపకములో పెరగాలో తెలుసా? మంద కాపరుల పెంపకం అంటే మన భాషలో చెప్పాలంటే కాపరి పెంపకము. చెప్పండి. కాబట్టి నువ్వు క్షేమముగా ఉండాలంటే, నువ్వు దీవెనకరంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమముగా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీవు ఎవరి పెంపకములో పెరగాలంటే కాపరి పెంపకము. అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. కాపరి పెంపకము. ఇక్కడ యేసు ప్రభుల వారు షులమితితో మాట్లాడుతున్నారు. ఏం చెప్తున్నారో తెలుసా? కాపరులు చూడు, కాపరి కాసే ఆ కాపరత్వాన్ని చూడు, కాపరి చేసే ఆ కాపరత్వాన్ని జాగ్రత్తగా గమనించు, వారు చూసి నువ్వు నేర్చుకో, వారి పెంపకములో పెరుగు అని ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణమిచ్చి సంపాదించిన సంఘముతో చెప్తున్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు సంఘానికి వస్తున్న ప్రతి వారు కూడా ఆలోచన చేయాలి. నీ కాపరి ఎవరో, నిన్ను ఆత్మీయంగా పెంచే కాపరి ఎవరో, నీ ఆత్మీయంగా బోధించే కాపరి ఎవరో, నీ కష్టాల్లో నేను ఆదుకొని కాపరి ఎవరో, నువ్వు కష్టాల్లో ఉండేటప్పుడు, నువ్వు హాస్పిటల్లో ఉండేటప్పుడు, నువ్వు దుఃఖములో ఉండేటప్పుడు, నువ్వు నష్టాల్లో ఉండేటప్పుడు నీకు ఎవరైతే కాపరిగా ఉండి ఆత్మీయంగా నడిపిస్తున్నాడో ఆ కాపరి పెంపకములో నువ్వు పెరగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాపరి పెంపకములు పెరిగితేనే నీకు క్షేమము, కాపరి పెంపకములు పెరిగితేనే నీకు ఆరోగ్యము, కాపరి పెంపకములు పెరిగితే నీకు ఆశీర్వాదము. కాబట్టి అలా పెరిగితేనే నువ్వు సంఘములో నువ్వు మంచి వ్యక్తివని గుర్తింపు పొందుకుంటావు. వాక్యంలో మనం చూద్దాం, కాపరి పెంపకంలో పెరిగిన కుటుంబం ఎలాగుంటుందో చూద్దాం. ఫిలోమోను రాసిన పత్రిక, దయచేసి త్వరగా చదువుకుందాం. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. త్వరగా తీయాలి అందరూ.
అందరూ తీయాలి. చదవండి. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందామా. నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు మీ నిమిత్తము విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఫిలోమోను కుటుంబం కనిపిస్తుంది. చెప్పండి, చెప్పాలి. ఎవరు కనిపిస్తున్నారు? ఫిలోమోనుకి కాపరు ఎవరంటే పౌలు. కాపరు యొక్క పెంపకంలో పెరిగిన ఈ కుటుంబం. ఎవరు ఆ కుటుంబం? ఫిలోమోను. ఫిలోమోనుకి భార్య ఎవరంటే అప్పియా. చెప్పండి. ఆ 1వ వచనం చదివితే అప్పియాను ఉంటుంది. ఏమండి, అప్పియాను ఉండదు లేదా? చదవం ఒకసారి. కొంతమంది డౌట్గా చూస్తున్నారు. పాస్టర్ గారు సొంత మాటలు చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? మన సహోదరి అయిన అప్పియాకును, అంటే ఫిలోమోను భార్య ఎవరు? అప్పియా. ఆయన పేరేం పేరు? అప్పయ్య కాదు. ఎవరు అప్పయ్య అంటున్నారు? అంటే అప్పయ్య అని పేరు మనకి బాగా అలవాటు అయ్యింది కాబట్టి అప్పయ్యమ్మ అని పిలవడం మనకి అలవాటు కదా. అందుకే అప్పయ్యమ్మ అన్నట్టుగా మనం మాట్లాడుతాం. ఏం పేరమ్మ అది? అప్పియా. ఆమె పేరేం పేరు? అప్పయ్య. ఫిలోమోను భార్య పేరు ఏం పేరు? అప్పియా. కాబట్టి ఈ కుటుంబము అపోస్తలుడైన పౌలు పెంపకంలో పెరుగుతున్నారు. దయచేసి బాగా గమనించండి. వారి కాపురు ఎవరు? చెప్పాలి అమ్మా. వారి కాపురు ఎవరు? పౌలు. కాబట్టి పౌలు యొక్క పెంపకంలో పెరుగుతున్న కుటుంబం ఎవరు వీళ్ళు? ఫిలోమోను, తన భార్య అప్పియా. దయచేసి బాగా గమనించండి. అయితే ఎలా పెరిగారంటే కాపరి సలహా లేకుండా వారు ఏమి కూడా చేసేవారు కాదు. కాపరి ప్రార్థన ఆశీర్వాదం లేకుండా వారు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. వారింట్లో శుభకార్యం జరిగినా, వారింట్లో ఏ నష్టం జరిగినా, వారింట్లో ఏ కష్టం జరిగినా పాస్టర్ గారికి తెలియకుండా ఏ పని కూడా తలపెట్టేవారు కాదు. ఎవరు వాళ్ళు? చెప్పాలి. ఎవరు వాళ్ళు? అంటే కాపరి పెంపకంలో పెరిగిన కుటుంబం ఎవరైనా? ఫిలోమోను. కాబట్టి కాపరి పెంపకంలో పెరిగారు కాబట్టి అక్కడ 3 విషయాల్లో వారు చూస్తున్నాం. ఒకటి, వారిలో విశ్వాసం ఉంది. రెండవది, వారిలో ప్రేమ ఉంది. మూడవది, వారు ఆతిథ్యం ఇచ్చేవారు. చెప్పండి. ఒకటి, వారిలో ప్రేమ ఉంది. రెండవది, విశ్వాసం ఉంది. మూడవది, ఆతిథ్యం ఇచ్చేవారు, ఆతిథ్యం చేసేవారు. ఎన్ని? అంటే ఎవరి కుటుంబం ఇది? ఫిలోమోను కుటుంబం. ఫిలోమోను కుటుంబము ప్రేమ కలిగిన కుటుంబం. నా సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. ఎవరు పాస్టర్ గారు కావాల్సిన చెప్తారేమో అనుకోకండి. కాబట్టి ఆ పౌలు పెంపకంలో పెరిగిన ఫిలోమోను కుటుంబము ఒకటి ప్రేమ కలిగిన కుటుంబం, రెండవది విశ్వాసము, మూడవది ఆతిథ్యము. ఈ 3 ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆ కుటుంబము పౌలు పెంపకములో పెరిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సొలొమోను అంటే యేసు ప్రభులు వారు, సొలొమోనుకి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభులు వారు షోలమతితో ఏమంటున్నారు తెలుసా? ఓ షోలమతి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం కాదు, ఎవరు పడితే వారితో మాట్లాడడం కాదు. ఒక్కసారి మంద కాపరులు ఎవరో గుర్తించు, మందకు ప్రాణం పెట్టేవారు ఎవరు గుర్తించు, మంద పట్ల శ్రమ కలిగిన వారు ఎవరు గుర్తించు, మందకు త్యాగం చేసేవారు ఎవరు గుర్తించు. రాత్రం పగళ్ళు మందు విషయంలో శ్రద్ధ తీసుకొని బాధ్యత తీసుకొని ఎవరైతే ఉన్నారో ఆ కాపరిని గుర్తించు. హల్లెలూయా, హల్లెలూయా అని సొలొమోను షోలమతితో చెప్తున్నాడు. అంటే ఈ షోలొమోను, ఈ యొక్క షోలమతి ఎవరి పెంపకంలో పెరుగుతుంది? కాపరి పెంపకంలో పెరుగుతూ ఉంది. అదే రీతిగా ఈ యొక్క ఫిలోమోను కూడా ఎవరి పెంపకంలో పెరుగుతున్నాడు? అపోస్తలుడైన పౌలు పెంపకంలో పెరుగుతున్నాడు. బాగా గమనించండి. అందుకే పౌలు కూడా ఆ చెరసాల్లో ఉంటూ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. నిన్ను బట్టి నాకు చాలా సంతోషం, నిన్ను గురించి నేను చాలా ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు అనేక పరిశుద్ధుల ఎడల చూపించే ప్రేమ, అనేక క్రైస్తవుల ఎడల చూపించే విశ్వాసం, అనేక పరిశుద్ధుల ఎడల చూపించే ఆ యొక్క మంచి ఆతిథ్యం, ఈ కార్యాలన్నిటిని బట్టి
నిన్ను బట్టి నాకు చాలా సంతోషం కలుగుతుందని పౌలు ఫిలోమోను కోసం ఈ పత్రికలో చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే ఈ ఫిలోమోను కుటుంబము పౌలు పెంపకములో పెరుగుతున్న కుటుంబము. కాబట్టి వారు ఫిలోమోను ఇంటిలో శుభకార్యం జరిగినా, ఎవరు చనిపోయినా, ఎవరికి బాగులేకపోయినా, ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా, ఎవరు కష్టాల్లో ఉన్నా పౌలుకి తెలియకుండా ఏమి కూడా చేసేవారు కాదు. అందుకే ఆ కుటుంబము విశ్వాసములో పెరిగింది, ఆ కుటుంబము ప్రేమలో పెరిగింది, ఆ కుటుంబము ఆతిథ్యం ఇచ్చే విషయంలో పెరిగింది. అలా ఉండడానికి కారణం ఏమిటంటే వారు కాపురి యొక్క పెంపకములో పెరిగిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ సంఘములో ఎందుకు నేను పెట్టాడో తెలుసా? కాపురి యొక్క ఆలోచనల మేరకు, కాపురి యొక్క పెంపకముల కొరకు, కాపురి యొక్క ప్రార్థనల మేరకు, కాపురి యొక్క సూచనల మేరకు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పెంచుకుంటే నీకు క్షేమముగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ పరమగీతం 1వ అధ్యాయము 8వ వచన ప్రకారంగా మనం చూస్తే మొట్టమొదటిగా సొలొమోను అంటే యేసు ప్రభులు వారు షోలమతో ఏమంటున్నారు? అప్పుడే మర్చిపోయారు మీరు చెప్పాలి. ఏమంటున్నారు? మీరు, నేను గట్టిగా చెప్పేసరి మీరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, మీ ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాయి. అందుకే అడిగినప్పుడు వెంటనే చెప్పలేకపోతున్నారు. చెప్పండి. మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దయచేసి బాగా గమనించండి. అంటే మొట్టమొదటిగా విశ్వాసి క్షేమముగా ఉండాలంటే, విశ్వాసి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, విశ్వాసి నెమ్మదిగా ఉండాలంటే, విశ్వాసి దీవెనకరంగా ఉండాలంటే, వారి కుటుంబం దీవెనకరంగా ఉండాలంటే, వారి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏమిటంటే చెప్పండి. కాపరి పెంపకములో చెప్పాలి. కాపరి పెంపకములో అలా పెరిగిన కుటుంబం ఎవరు? సిలోమోను కాదు. ఎవరు సిలోమోను అంటున్నారు? సిలోమోను కాదు తల్లి, అమ్మా. ఎవరు? ఫిలోమోను కుటుంబము కాపరి పెంపకములో ఏమైంది? పిందికి. అందుకే ఆ కుటుంబంలో ఏముంది? ప్రేమ. ఒకటి ప్రేమ కాదు, ప్రేమ, విశ్వాసము, ఆతిథ్యము. ఈ 3 కూడా ఇచ్చే ఆ అవకాశం ఎలా వచ్చిందంటే వారి కాపరి పెంపకములో పెరిగిన వారు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మొట్టమొదటిగా కాపరి పెంపకంలో మనం ఏమవ్వాలి? పెరగాలి. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ త్వరగా ముందుకు వెళ్దాం. రెండవది ఏమంటున్నాడంటే కాపరి యొక్క గుడారాన్ని గుర్తించు, కాపరి యొక్క గుడారాన్ని చూడు, కాపరి యొక్క గుడారాన్ని పరిశీలించే. ఓ షోలమతి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోవడం కాదు, కాపరి యొక్క గుడారాన్ని చూడు, కాపరి యొక్క గుడారాన్ని గుర్తించు, కాపరి గుడారాన్ని పరిశీలించే అని చెప్తున్నాడు. ఏమిటి ఆ గుడారం? గుడారం బైబిల్లో ఏం చూపిస్తుంది చూద్దాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 33వ అధ్యాయము, నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం చదువుదాం త్వరగా. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. త్వరగా తీయాలి, ఇంకా పేపర్లు తిరగేస్తున్నారు పరపరని. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ యెహోషువ గుడారములో నుండి వెలుపలికి రాలేదు. అంటే గుడారములో యెహోషువ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే 20 లక్షల ఇజ్రాయేళ్ళు వారు ఆశీర్వాదకరంగా ఉండడానికి 3 బాధ్యత కలిగి 4 బాధ్యత కలిగి అక్కడ పనిచేస్తున్నారు. అందరూ వినండి, 4 బాధ్యత కలిగి పనిచేస్తున్నారు. ఒకరు అహరోను యాజకుడు, యాజకత్వం చేస్తున్నాడు.
రెండవది మోషే నాయకుడు, నాయకత్వాన్ని చేస్తున్నాడు. మూడవది మిరియామి ప్రవక్తత్వం చేస్తుంది. నాలుగవది యెహోషువ పరిచర్య చేస్తున్నాడు, పరిచారకుడు. చెప్పండి ఎంతమంది? ఈ నలుగురు కూడా 4 రకాలుగా ఇశ్రాయేలుకు సేవలు అందిస్తున్నారు. ఒకరు చెప్పనా, అహరోను ఏం చేస్తున్నాడు? ఆయన యాజకుడు, యాజకత్వం చేస్తున్నాడు. రెండవది మోషే నాయకుడు, నాయకత్వం చేస్తున్నాడు. మూడవది మిరియాము ప్రవక్తత్వం చేస్తుంది. నాలుగవది యెహోషువ ఏం చేస్తున్నాడు? పరిచారకుడు. అప్పటికి పరిచారకుడు. మోషే బ్రతికున్నాడు కాబట్టి అప్పటికి యెహోషువ ఎలా ఉన్నాడు? పరిచారకుడు, అంటే పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఈ నలుగురు బాధ్యతలు కలిగి అక్కడ చేస్తున్న పరిచర్యను బట్టి ఇక్కడ యెహోషువ ఆ గుడారములో ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, ఈ 20 లక్షల ఇజ్రాయెల్ను మీరు ఆశీర్వదించండి. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించారు, కనాను దేశానికి ప్రవేశించబోతున్నారు. మా అందరికీ క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి. హల్లెలూయా. మా అందరినీ క్షేమముగా కాపాడండి అని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? యెహోషువ గుడారంలో ఏం చేస్తున్నాడు? అందుకే ఇక్కడ సొలొమోన్ అంటే యేసు ప్రభు సొలొమోనుతో ఏమంటున్నారు? మంద కాపర్ల గుడారములను పరిశీలించేయి. అంటే గుడారంలో ఏముంది? ప్రార్థన ఉంది. అదే రీతిగా నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు కన్నీరు వచ్చినప్పుడు, నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు, నువ్వు శోధనలో ఉన్నప్పుడు, నీవు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నువ్వు అనేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అనేకమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు, నీ పరిస్థితి నుండి విడిపించబడ్డానికి నీవు కూడా ఏం చేయాలి? చెప్పాలి ఏం చేయాలి? కొంతమంది అంటే మీరు మొరపెట్టండి, మేము గురి పెడతామంటారు. మమ్మల్ని ఏమో మొరపెట్టమంటారు, మీరేమో గురి పెడతారు. కాదు జాంతనాయి, అలా కుదరదు. మీరు మేము కలిసి చెప్పాలి ప్రార్థన చేయాలి. మీరు మేము కలిసి ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగించిన దేవుడు గొప్ప కార్యములు జరిగించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గుడారము ఏం నేర్పిస్తుందంటే ప్రార్థన. ఎందుకు నీ జీవితం విఫలమైపోతున్నావు? నా భర్త మారలేదండి అంటావు. ఎప్పుడైనా నీ భర్త కోసం ప్రార్థన చేసావా? నా పిల్లలకు సరైన భవిష్యత్తు రాలేదండి అంటావు. ఎప్పుడైనా నీ బిడ్డల మీద చేతులు వేసి ప్రార్థన చేసావా? సూసన్ వెస్లీ అనే తల్లి ఇంగ్లాండ్ దేశంలో 9 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి మీద చేతులేసి గంట ప్రార్థన చేసేదట. అలా చేసిన కారణం బట్టి ఇంగ్లాండ్ దేశాన్ని వాళ్ళు కుదిపేశారు. ఇంగ్లాండ్ దేశంలో 9 మంది కూడా 9 విధాలుగా దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు అన్నారట, ఈరోజు ఇంత గొప్ప ఉజ్జీవకరమైన ప్రసంగాలు చేయడానికి, ఇంత చక్కని పాటలు పాడడానికి గల కారణం ఏమిటంటే మా చిన్నతనంలో మా తల్లి మా కొరకు చేతులేసి గంటలు ఏం చేసేది? ప్రార్థన చేయబట్టి వాళ్ళ పిల్లలు ఏమయ్యారు? మనం అనుకోండి పెద్ద స్కూల్లో వేసేస్తాం, బాగా డబ్బుండి స్కూల్లో వేసేస్తాం, బాగా చదవాలని. నాకు చదివే రాదు. చదువు గొప్పదాన్ని కాదు తల్లి, జ్ఞానం కాదు ముఖ్యం. ఏం కావాలి? ముందు ప్రార్థన. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు దుంపల స్కూల్ వేసినా చదువుతారు వాళ్ళు. ప్రార్థన శక్తి వాళ్ళ మీద ఉంటే నువ్వు దుంపల బడులు వేసినా చదువుతారు, నువ్వు ఎలాంటి స్కూల్ వేసినా చదువుతారు. ఎందుకంటే ప్రార్థన ప్రభావం వారి మీద ఉంటుంది. జ్ఞానము దేవుడు వారికి, ఎందుకంటే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అయినా, దేవుడు తెలివిచ్చే దేవుడు అయినా. నీ బిడ్డలు ఉన్నతంగా చదివించబడాలంటే, నీ బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే నీ బిడ్డల మీద చేతులు వేసి ఏం చేయాలి? తల్లిగా నిజంగా చేస్తున్నారు మీరు? ఎలా దీవించబడిపోతారు లేకపోతే. కాబట్టి చేయాలి. ఈరోజు చేసిన ప్రార్థన అలవాటు చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గుడారము అనేది ఏమిటంటే ప్రార్థన నేర్పిస్తుంది. చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథం, త్వరగా చదువుకుందాం. 5-10 నిమిషాలు ముగించేస్తాను. మొదటి రాజులు 18వ అధ్యాయము 42వ వచనం. త్వరగా. అహాబు భోజనము చేయబోయిన కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి మొఖాల మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నువ్వు బయటికి పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీయు కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి
చూడమని చెప్పాను. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యి అంతా చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనను. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి పిల్లరా. ఏం జరిగిందో తెలుసా? ఈ మొదటి రాజులు గ్రంథం 18వ అధ్యాయము 42వ వచనం మనం చూస్తే అక్కడ షోమ్రోన్ పట్టణం ఉంది. ఆ షోమ్రోన్ పట్టణములో భయంకరమైన కరువు ఉంది. కరువు అంటే వర్షాలు పడడం లేదు, కరువు అంటే మంచు కురవటం లేదు, కరువు అంటే భోజనాలు లేవు, కరువు అంటే వసతులు లేవు, కరువు అంటే ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే చావుకి సమీపంగా ఉన్నారు. ఆ సమయంలో ఏలియా ఏం చేశాడో తెలుసా? ఈ విధంగానే ఉంటే నా ప్రజలైన ఇజ్రాయేళ్ళు చావుకి వెళ్ళిపోతారు, కరువు వల్ల చచ్చే పరిస్థితులకు వెళ్ళిపోతారు, నా ప్రజలందరూ చచ్చిపోతారు, నా ప్రజలు చావకూడదు, వారు జీవంతో ఉండాలి అనే ఉద్దేశంతో ఏలియా ఏం చేశాడంటే కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలు పర్వతం మీదకి వెళ్ళాడు. కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి మోకాల మధ్యలో ముఖం పెట్టుకొని అంటే చాలా వేదనతో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఏలియా ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? ఒక అరిచెయంత మేఘం వచ్చి ఆ మేఘము ఏమైందంటే మోపైన వర్షం కురిసింది. హల్లెలూయా. అంటే అక్కడ ఏలియా చేసిన ప్రార్థనకి ఏం కలిగిందంటే వర్షము కురిసింది. ఎప్పుడైతే వర్షం కురిసిందో బావుల్లోనూ చెరువుల్లోనూ వాగుల్లోనూ నీరు సమృద్ధిగా వచ్చింది. ప్రజలు తాగి దాహం తీర్చుకున్నారు, ప్రజలు నీళ్ళ చేత పంటలు పండించారు, ప్రజలు నీళ్ళ చేత బట్టలు ఉతుక్కున్నారు, ప్రజలు నీళ్ళ చేత వారి అవసరాలు తీర్చుకున్నారు. అక్కడ ఏలియా చేసిన ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చాలా గొప్పది. ఈ రాత్రి సొలొమోనుకు సాదృశ్యంగా ఉన్న యేసు ప్రభుల వారు కూడా నీతో చెప్తున్నారు, అమ్మా ఎందుకు అలా కళ్ళు ఎలా తీసుకొని చూస్తావు, ఎందుకు దిక్కులు చూస్తావు, ఎందుకు వాళ్ళు సాయం చేస్తారు వీళ్ళు సాయం చేస్తారు అనుకుంటున్నావు? ఎవ్వరు సాయం చేయరు. నథింగ్. నీకెవరు సాయం చేయరు అనుకుంటున్నావా? మనుషులు ఎవరు చేస్తారని ఎవరు చేయరు. చేస్తే దేవుడే చేయాలి. పర్లేదు, నా బలం ఉంది, నా అండబలం ఉంది, కండబలం ఉంది, నా వెనక బోల్డ్ బలగం ఉంది అనుకోకు. అమ్మా కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎంత బలం ఉందో, ఎవరు సాయం చేస్తే నీకు తెలుస్తుంది అప్పుడు. కాబట్టి సహాయం అంటే దేవుడే చేయాలి, కానీ మానవులు ఎవరు నీకు సహాయం చేయరు. అయితే ఆ సహాయం చేసే దేవుని దగ్గర నువ్వేం చేయాలి? చెప్పాలి. ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన లేకపోతే అన్నీ విఫలమే. చూద్దాం మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. త్వరగా చదవాలి. మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనమా. అందుకాయన ప్రార్థన వల్లే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది జరుగుపోవుట వదిలిపోవుట అసాధ్యమని చాలమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటున్నాడంటే ప్రార్థన లేకపోతే ఏమీ జరగదు. ప్రార్థన చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి, ప్రార్థన చేస్తేనే మేలు జరుగుతాయి, ప్రార్థన చేస్తేనే స్వస్థతలు జరుగుతాయి, ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం వస్తుంది, ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు మార్పు కలుగుతుంది, ప్రార్థన చేస్తే నీ భర్తకు మారు మనసు వస్తుంది, ప్రార్థన చేస్తే నీ స్థితిగతులు మారుతాయి, ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ప్రార్థన లేకపోతే ఏమి కూడా నీ జీవితంలో జరగదు అని యేసు ప్రభులు వారే ఈ మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనంలో ప్రభు చెప్తున్నాడు. అంటే అక్కడ శిష్యులు ఏమయ్యారంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభువా నువ్వు గద్దించగానే దెయ్యం పారిపోయింది, మేమెందుకు అలా చేయలేకపోతున్నామంటే అప్పటికి శిష్యులో ఏమి లేదు, ప్రార్థన లేదు. అందుకే ప్రభు చెప్పాడు, ప్రార్థన లేదురా కాబట్టి నాయన మీరు వెళ్ళగొట్టలేకపోయారు, ప్రార్థన ఉంటేనే మీరు ఏదైనా చేయగలరని ప్రభువే స్వయంగా శిష్యులకు బోధించాడు. అలాగే దేవుని బిడ్డలైన మన జీవితంలో కూడా ఏదైనా సాధించాలంటే చెప్పాలి. మేము అలా సాధిస్తాం, ఎలా సాధిస్తాం? మాకు బలం ఉంది, మాకు మాట చాతుర్యం ఉంది, నా మాటలతో నేను సాధిస్తాను, నాకు డబ్బు బలం ఉంది, నాకు అండబలం ఉంది, నాకు కండ బలం ఉంది అనుకోకు. నువ్వు దేంతో సాధించలేవు. సాధించాలంటే దేంతో? ప్రార్థనతోనే సాధిస్తావు. హల్లెలూయా.
ప్రార్థన చేయి, శత్రువులు మిత్రులుగా మారుతారు. ప్రార్థన చేయి, నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూస్తావు. ఈ రాత్రి రెండవది ప్రార్థన చేసే అలవాటు మనం తెలుసుకుందాం. కాబట్టి ఒకటి, కాపరి పెంపకంలో పెరగాలి. ఒకటి. రెండు, ప్రార్థన మనం చేయాలి. మూడవది అక్కడ అంటున్నాడు, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. అందరూ జాగ్రత్త వినండి. చూడండి, మేక పిల్లలు అన్నాడా, మేకలు అన్నాడా? మేకలు వేరు, మేక పిల్లలు వేరు. మేకలు అంటే పెద్దవి, వయస్సులో పెద్దవి, జ్ఞానములో పెద్దవి, అనుభవంలో పెద్దవి. ఏమిటి? మేకలు. కానీ ఇక్కడ ఏమన్నారు? మేక పిల్లలు అంటే చిన్నవి, అనుభవం లేనివి, వయస్సు లేనివి. అలాగే అందుకే పౌలు క్రైస్తవులు ఎలా పోల్చాడో చూద్దాం. చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. త్వరగా 1-2 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 1-2-3 వచన. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని, శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తు నందు పసి బిడ్డలే అనియు. హల్లెలూయా. అమ్మ వినండి, అందరూ వినండి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ మేక పిల్లలను మేపము. మేక పిల్లలు అంటే ఎవరికి సాదృశ్యం అంటే క్రీస్తునందు పసి బిడ్డలు. చెప్పండి, క్రీస్తునందు ఎవరాలు? ఇక్కడ పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు ఎలాగున్నారు క్రీస్తునందు? అలాగని చెప్పి చిన్నపిల్ల ఏం కాదు. అమ్మ అందరూ వినండి. కొరింథీ సంఘం నుండి వారికి 70 సంవత్సరాల వయసు ఉంది. కొరింథీ సంఘం నుండి విశ్వాసులకి 80 సంవత్సరాల వయసు ఉంది. కొరింథీ సంఘం విశ్వాసులకి 90, 60, 70, 50, 100 ఈ విధంగా వయసు కలిగిన వారు ఎవరు? కానీ ఇక్కడ ఏమంటాడు పౌలు? మీరు క్రీస్తునందు ఏమయ్యారు? పసిబిడ్డలంటే మీకు వయసు లేదు, మీకు అనుభవం లేదు, మీకు ఆత్మీయత లేదు అని పౌలు ఇక్కడ కొరింథీ సంఘంతో మాట్లాడుచున్నాడు. అంటే మేక పిల్లలు ఎవరంటే క్రీస్తునందు పసిబిడ్డలు. అంటే ఎదగలేని వారు అర్థం. చెప్పండి, ఎదగలేని వారు ఎవరు? ఆత్మీయంగా ఎదగలేని వారు, ఆత్మీయంగా ఎదగలేని వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయంగా ఎదగలేని వారు ఎవరంటే వారు మేక పిల్లలు. కాబట్టి మేక పిల్లలుగా ఉండకూడదు. అందుకే పౌలు చూడండి, హెబ్రీ పత్రికలో ఒక మాట అంటున్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14 వచనం మనం చదువుకుందాం త్వరగా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. ప్రియులరా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 14 వచనం మనం చూస్తే వయస్సు వచ్చిన వారు. చెప్పండి, మనము మేక పిల్లలు అంటే అర్థం ఏంటంటే వయస్సు లేనివి, చిన్నవి, వయస్సు లేనివి చిన్నవి. ఆ వయస్సు లేని చిన్నవి వాటిలాగా మనం ఉండకూడదు. ఎలాగ ఉండాలి? వయస్సు వచ్చిన వారిలాగా మనం ఉండాలి. చెప్పండి, వయస్సు వచ్చిన వారిలాగా ఉండాలి. వయస్సు వచ్చిన వారు ఎవరంటే మంచి చెడ్డలను గ్రహించువారు. చెప్పండి, మంచి చెడ్డలను గ్రహించేవారు ఎవరు? వీళ్ళు వయస్సు వచ్చిన వారు. అది అమ్మ అర్థమైందా? వయస్సు వచ్చిన వారు ఎవరు? మంచి చెడ్డలను గ్రహించువారు. గ్రహింపు లేకపోతే పాపములో పడిపోతాం, గ్రహింపు లేకపోతే లోకములో పడిపోతాం, గ్రహింపు లేకపోతే సాతానుకు వలలో పడిపోతాం. కాబట్టి మనకేముండాలి? వయసు అంటే అర్థం ఏంటి? ఆ గ్రహింపు మనకు ఉండాలి. ఏంటది? మంచి చెడ్డలను ఏం చేయాలి? గ్రహించే ఆ గ్రహింపు మనకు ఉండాలి. అప్పుడే ఆత్మీయులు నిలబడతాం. అయ్యయ్యో ఎలాగైపోయిందా, నేను అలాగ అనుకోలేదండి, అది ఆత్మీయ జీవితానికి నష్టం వస్తుంది అనుకోలేదండి అనుకుంటాం. అది గ్రహింపు లేని మాటలు అవి. ఇంతకాలం ఎదిగి వాక్యం తెలిసి ఇంకా మనం అజ్ఞానులుగా, లోక సంబంధాలుగా, క్రీస్తుని పసిబిడ్డలుగా ఉంటే మనం ఎలా ఎత్తబడతాం ప్రభు కొరకు? అందుకే చూడండి, పరమగీతం 8వ అధ్యాయం 8వ వచనం. త్వరగా. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు.
చూడండి, వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేద్దాం. అందరూ వినండి. చూడండి, ఈ పరమగీతం 8వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారంటే, మాకు చిన్న చెల్లెలు కలదు. ఎవరంటున్నారు ఈ మాట? అన్నలు అక్కలు అంటున్నారు. ఎవరు? అన్నలు అక్కలు. అన్నలు అక్కలు అంటే ఎవరు? అయ్యో తల్లి, అది కూడా చెప్పలేరా? అలా చెప్పండి, వయసులో పెద్దవారని. అన్నలు అక్కలు అంటే ఎవరు? వయసులో పెద్దని వారు ఎవరు? అన్నలు అక్కలు. కావాలి ఏమంటున్నారు? మాకు ఒక చిన్న చెల్లెలు అంటే ఆమెకి ఏమి లేదు, వయస్సు లేదు. క్రీస్తునందు పసి బిడ్డలు. మేకపిల్లలు అంటే వీలే. మేకపిల్లలు అంటే ఎవరు? అందుకే అక్కడ చెప్తున్నాడు సొలొమోను అంటే యేసుప్రభు చెప్తున్నాడు, అమ్మా నీకు ఇంకా వయసు రాలేదు, ఇంకా క్రీస్తు చిన్న బిడ్డలాగా నువ్వు ఇంకా అలాగే అలా తిరుగుతున్నావు, నీకు ఇంకా వయసు రాలేదు, నువ్వు చిన్నపిల్లలాగా ఉన్నావు, ఇంతవరకు ఈ పాటికి నువ్వు ఎంతో ఎదిగిన వ్యక్తిగా ఉండాలి, నువ్వెంతో అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి, కాబట్టి ఇంకా క్రీస్తునందు నువ్వు ఎలాగున్నావు? పసి బిడ్డలాగా ఉన్నావు, నీకు ఇంకా వయస్సు రాలేదు. అయితే వాళ్ళు అంటున్నారు, అన్నలు అక్కలు ఏమంటున్నారంటే, ఇదిగో వివాహకాలం వచ్చినప్పుడు మేము ఆమె విషయమై ఏమి చేయదము. వివాహకాలం అంటే ఏదో ఈ పెళ్ళి కాదు. ఏ పెళ్ళది? ఏమంటే యేసు ప్రభు పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. పెండ్లి కుమారుడిగా రాబోతున్న ఆయన వధువ సంఘాన్ని వివాహం చేసుకుంటాడు. అయితే వివాహకాలం వస్తూ ఉంది. వివాహకాలం వచ్చినప్పుడు ఆయన వివాహం చేసుకోవాలంటే ఈమెకి ఏమి లేదు, వయస్సు లేదు. వయస్సు లేకపోతే వివాహానికి ఏమవుతుంది? అర్హత లేదు. బాల్య వివాహము చట్టరీత్యా నేరము, కాబట్టి వివాహం జరగదు. లేదా బాగా గమనించవలసిన విషయం. కాబట్టి పెండ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభుల వారు. వివాహకాలం అంటే యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయనతో ఎత్తబడాలంటే, ఆయన్ని వివాహం చేసుకోవాలంటే నీవు ఎలా ఉండాలంటే వయస్సు వచ్చిన వారి వల్ల నీవు ఉండాలి. వయసు వచ్చిన వారు అంటే ఎవరు? మంచి చెడ్డల గ్రహించేవారు. చెప్పాలి. మంచి చెడ్డలను గ్రహించేవారుగా నీవు ఉండాలి, కానీ మేక పిల్లలాగా నీవు ఉండకూడదు. అందుకే చెప్తున్నాడు ఆయన, నీవు ఆ గుడారపు దగ్గర మేక పిల్లలను మేపుమంటే నీ మేక పిల్లగా నీకు వయస్సు లేదు, ఇంకా చిన్నపిల్లలాగా ఉన్నావు, ఇంకేమీ తెలుసుకోలేకపోయావు, ప్రార్థన నీకు సరిగా రావట్లేదు, వాక్యమే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు, ఆరాధన సరిగా చేయలేకపోతున్నావు, నీవు దేవుడి సరిగా ఎదగలేకపోతున్నావు అంటే నువ్వు ఎలాగున్నావంటే మేక పిల్లల్లాగా. ఒకవేళ ప్రభువే ఇప్పుడు వస్తే నువ్వు ఎత్తబడతావా? ప్రభువే వస్తే నువ్వు ఆయనతో కూడా వివాహం చేసుకుంటావా? ప్రభువే వస్తే ఆయనతో కూడా మధ్యాకాశాన్ని వెళ్ళే అర్హత నీకుందా? నేను కాదు, నా వైపు ఎర్ర చూస్తాను కొంతమంది. నేను కాదు తల్లి, నమస్కారం మీకు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు చెప్తున్నాడు ఈ మాట. కాబట్టి గ్రహిద్దాం, అర్థం చేసుకుందాం. 3 విషయాలు ప్రభు ఇక్కడ చెప్పాడు. 1, కాపరి పెంపకంలో మనం పెరగాలి. 2, ప్రార్థన చేయాలి. 3, వయస్సు వచ్చిన వారిలాగా మనము చెప్పాలి. వయస్సు వచ్చిన వారిలాగా ఉండాలి. వయస్సు వచ్చిన వారు అంటే ఎవరు? మంచి చెడ్డ గ్రహింపు కలిగిన వారు. అదే ఆదమవ్వలకి అది లేదు కాబట్టి అందుకే పండు తినేస్తారు వాళ్ళు. ఆదమవ్వలకి అది లేదు, ఆ మంచి చెడ్డ గ్రహింపు లేదు. అదేంటది? మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములు. ఆ ఫలములు హవ్వ ఇవ్వగానే ఆదాం ఏం చేశాడు? తినేశాడు. గ్రహింపు లేదు. అయ్యో ప్రభు చెప్పాడు కదా, ప్రభు తినొద్దన్నాడు కదా, తింటే మనం ఆజ్ఞ అతిక్రమం చేసిన వారం కదా, ఒకవేళ తింటే ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేస్తాడు కదా అని గ్రహింపు చెప్పాలి. గ్రహింపు లేదు. అందుకే వివేచన మనకు ఉండాలి. క్రైస్తవులుగా ఆత్మీయంగా ఎదుగుతున్నాం కాబట్టి, సరైన బోధలో పెరుగుతున్నాం కాబట్టి మనకు మంచి చెడ్డల ఇవేముండాలి? వివేచన, గ్రహింపు అనే ఉండాలి. చాలామంది దేవుని బిడ్డలు నష్టపోవడానికి కారణం ఏమిటి? చాలామంది లోకంలో పడిపోవడానికి కారణం ఏమిటి? చాలామంది పాపంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే వారికి గ్రహింపు, వివేచన లేదు. అంటే వీళ్ళు ఎలాగున్నారంటే మేక పిల్లల్లాగా ఉన్నారు. ఇంకా ఎలాగున్నారు? మేక పిల్లల్లాగా ఉన్నారు. కాబట్టి మేక పిల్లలు కాదు, కానీ మనం ఎలాగుండాలంటే వయస్సు వచ్చిన వారిలాగా ఉండాలి. వయస్సు వచ్చిన వారే వివాహానికి అర్హులు. వయసు వచ్చిన వారే యేసైతే ఎత్తబడే అర్హులు. వయసు వచ్చిన వారే యేసుని చూడడానికి అర్హులు. అలాగ ఉండాలి, కానీ ఇంకా వయస్సు లేని వారిగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రియులరా, వాక్యం యొక్క అంశం ఏమిటంటే, షులమతి మంద కాపర్ల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపము. అంటే నీవు 1
కాపరి పెంపకములో పెరగాలి. 2 ప్రార్థన చేయాలి. 3 వయసు వచ్చిన వారిలాగా మంచి చెడ్డలను ఏం చేయలేవు గ్రహించాలి. అప్పుడే నీ ఆత్మీయత అనేది దినదినము పెరుగుతుంది అని ఇక్కడ సొలొమోను అంటే యేసు ప్రభు సంఘానికి చెప్తున్నాడు. ఈ రాత్రి ఈ 3 మాటల చేత ప్రభువా అటువంటి గ్రహింపు మాకు దయచేయండి అని ప్రభు దగ్గర అడుగుదాం. అందరూ లేచి నిలబడదాం. ఒకసారి ఆలోచన చేద్దాం. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక మనం ముగించుకుందాం. ప్రతి వారు కూడా ఒక్కసారి ప్రార్థించే ముందు ఒక్కసారి మనము ప్రశ్నించుకుందాం. ప్రభువా, నిజంగా నేను కాపరి పెంపకంలో పెరుగుతున్నానా, లేకపోతే నా ఇష్టానుసారంగా నేను వెళ్ళిపోతున్నానా? ఒకసారి ఆలోచించేయి. నీకంటూ ఒక సంఘం ఉంది, నీకంటూ ఒక కాపరి ఉన్నాడు, నీకంటూ ప్రార్థించే సంఘం ఉంది. ఒకసారి ఆలోచన చేయి. ఎందుకంటే నీవు ఒక సంఘానికి కట్టుబడి ఉండాలి, నీవు ఒక కాపరి పెంపకంలో పెరగాలి. అలాగే అక్కర్లేదు అనుకుంటే అది నీ ఇష్టం. దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు కాపరి పెంపకంలో పెరగాలి. అలా పెరిగితే నీలో విశ్వాసం ఉంటుంది, అలా పెరిగితే నీలో ప్రేమ ఉంటుంది, అలా పెరిగితే నువ్వు ఆతిథ్యం ఇచ్చే వ్యక్తిగా ఉంటావు. ఆ విధంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. 2వది గుడారాన్ని చూడు అని చెప్పాడు. ఏమిటి ఆ గుడారం? గుడారంలో కాపర్లు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కాబట్టి ప్రతి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రార్థన చేయాలి అని ప్రభు చెప్తున్నాడు. ప్రార్థన లేకుండా దిక్కులు చూడడం కాదు, ప్రార్థన లేకుండా ఎవరు సహాయం కోసం ఎదురు చూడడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవాది దేవుడే నీకు సహాయం పంపిస్తాడు. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. 3వది మేక పిల్లల కాదు. ఇంత వయసు వచ్చి, ఇంత అనుభవం కలిగి, ఇంత వాక్యం విని ఇంకా మనం మేక పిల్లల్లాగా ఉన్నాం. మేక పిల్లలు అంటే క్రీస్తునందు పసిబిడ్డలు. క్రీస్తునందు పసిబిడ్డలు అంటే ఎదగలేని వారు, వయస్సు లేని వారు, ఆత్మీయత లేని వారు, అనుభవం లేని వారు. అలాగుంటే ఎప్పుడు నువ్వు ఎత్తబడతావు? క్రీస్తు రాకడ సమీపంగా ఉంది, వివాహకాలం వస్తూ ఉంది. ఎప్పుడు నువ్వు ఎత్తబడి యేసును వివాహం చేసుకుంటావు? వయస్సు వచ్చిన వారి వలె ఉండాలి. వయస్సు వచ్చిన వారంటే మంచి చెడ్డలు గ్రహింపు కలిగిన వారు. ఈ రాత్రి ఆ విధమైన అనుభవం నాకు దయచే ప్రభుని అడుగుతావా? 2 చేతులు పైకెత్తి అడుగుతావా? ప్రభు, ఇదిగో తండ్రి, ఈ రాత్రి మేము స్పష్టంగా విన్నాం తండ్రి, కాపరి పెంపకములో పెరగాలని, 2వది ప్రార్థన చేయాలని, 3వది వయస్సు వచ్చిన వారి వలె మంచి చెడ్డలు గ్రహించాలని. అడుగుదాం. చాలామంది మౌనంగా ఉన్నారు. అడుగుదాం. గ్లోరీ, హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. ఆమేన్. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామను బట్టి ప్రభువా నీ పాదాలు స్తోత్రాలు. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డలు విన్నారు ప్రభువా. నువ్వు ఏం చెప్పమన్నావో అదే చెప్పాను తండ్రి. ఎవరైతే ఇది నిజంగా మా క్షేమం కొరకు దేవుడు మాతో మాట్లాడాడు అని మంచిగా తీసుకుంటే వారు దీవించబడతారు ప్రభువా. ఈ రాత్రి మంచిగా ఆలోచించేవారు, ఈ రాత్రి మంచిగా ఆ మాటలు తీసుకునేవారుగా నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు ప్రభువా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి ప్రతి వారితో కూడా మీరు మాట్లాడారు. మీరు చెప్పమందని నేను చెప్పాను ప్రభువా. మీరు ఫలింప చేయండి, ఆశీర్వదించండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించు ప్రభువా. వారి కుటుంబాలు మీరు దీవించండి ప్రభువా. వారి బిడ్డలను దీవించు ప్రభువా. వారు చేస్తున్న ఉద్యోగాలు, వారు చేస్తున్న వ్యాపారాలు, వారు చేస్తున్న చేతి వృత్తులను మీరు ఆశీర్వదించు ప్రభువా. కృపతో బలపరచండి. ఈ రాత్రి ప్రార్థనలో చేరవచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ పరలోకపు దీవులతో పంపించమని, మీరొక్కరే నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. యేసు రక్తమే చేన్, సిలువ రక్తమే చేన్. యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యనీయ సహవాసం సన్నిధి ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన బిడ్డలకును, దేవుని సేవకులకును, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకును దేవుని కృప సదాకాలము తోడయుండును గాక.